అనగనగా తాళ్లపల్లి అనే గ్రామంలో సోమయ్య అనే తాళం చెవి తయారీదారుడు ఉండేవాడు. అతడు ఊరిలో ఒక రావి చెట్టు కింద తన దుకాణం పెట్టుకొని ఊరిలో అందరికీ కొత్త తాళాలు తయారు చేసి ఇచ్చేవాడు. అలాగే ఒక తాళానికి ఇంకో తాళం కూడా చేసి ఇచ్చేవాడు. అలా ఊరిలోనే వచ్చిన దానితో బ్రతికేవాడు. ఏరా సోమయ్య, ఎలా ఉంది వ్యాపారం? బాగా సాగుతుందా? ఏం వ్యాపారరా, కూటికే సరిపోతుంది. ఇంక మిగిలేదెక్కడా? మీరు ఇచ్చే అరాకురా ఒక పూటకే సరిపోతుంది. అయినా నీ పిచ్చి కానీ ఏ ఊర్లో ఉంటే నీకేమొస్తాయే? పక్క ఊర్లో కూడా తిరిగితే ఉంటే ఏమైనా సొమ్ములు మిగులుతుందేమో. వెళ్ళలేకపోయావా? నిజమేరా, నేను రేపటి నుండి పక్క ఊరు కూడా వెళ్తాను. మంచిదిరా. సరేరా, నేను వెళ్ళొస్తాను. అలా మరుసటి రోజు బయలుదేరదాము అనుకుంటాడు. మరుసటి రోజు తన సామాగ్రి తీసుకొని పక్క ఊరు బయలుదేరుతాడు. పక్క ఊరు చేరుకోగానే, తాళం చెవులు బాగు చేస్తాం, పోయిన తాళాలను తయారు చేసి ఇస్తాం, పాత వాటికి కొత్త తాళాలు చేస్తాం. తాళం చెవులు బాగు చేస్తాం, పోయిన తాళాలను తయారు చేసి ఇస్తాం, పాత వాటికి కొత్త తాళాలు చేస్తాం. అలా ఊరు మొత్తం తిరగటం మొదలుపెట్టాడు. కానీ ఎవరు సోమయ్యను పిలవరు. అయినా నీరసించక మళ్ళీ ఊరు మొత్తం తిరుగుతాడు. ఈసారి నీరసంతో ఒక చెట్టు దగ్గర కూర్చొని, ఊర్లో ఉన్నప్పుడు కనీసం ఒక పూటకైనా వచ్చేవి. ఇప్పుడు ఆ పూట కూడా పస్తులుండాలి. ఊర్లో అయితే ఎవరో ఒకరు ఒక ముద్దైనా పెట్టేవాళ్ళు అని అనుకొని చెట్టు కిందనే అలా విశ్రాంతి తీసుకుంటాడు. ఆకలి బాగా వెయ్యటంతో తన దగ్గరున్న కొద్దిపాటి నీళ్లు తాగి నిద్రలోకి జారుకుంటాడు. కొంత సమయం గడిచాక అటుగా ఆ ఊరి పెద్దాయన వస్తాడు. సోమయ్యని నిద్రలేపి, బాబు బాబు, ఎవరు బాబు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? అయ్యా, నేను పక్క ఊరు తాళపల్లి నుండి వస్తున్నా. ఆ ఊరిలో తాళాల చెవులు బాగు చేస్తాను. ఊరిలో సరైన బేరం లేక ఇలా మీ ఊరు వచ్చాను. కానీ ఇక్కడ అసలు బేరమే లేదు. అయ్యో నాయనా, నిన్ను చూస్తే జాలిగా ఉంది. పొద్దున్నుండి ఏమీ తినకుండా తిరిగావనుకుంటా. ఈ ఊర్లో అందరూ పేదవాళ్ళే నాయనా. ఎవరికి తాళాలు వేసుకునే అంత సంపన్నులు కాదు నాయనా. పూటకోలు చేసుకుని గంజి నీళ్ళు తాగేవాళ్ళు బాబు. అయ్యో అవునా, నేను తెలియకుండా ఈ ఊరు మొత్తం తిరిగాను. నాయనా, నువ్వు ఏమీ బాధపడకు. ఈ పక్క ఊర్లో అందరూ సంపన్నులే. ఆ ఊరిలో నీకు మంచి బేరం ఉండొచ్చు. అక్కడికి వెళ్ళు. సరేలే పెద్దాయనా, రేపు ఉదయాన్నే నువ్వు చెప్పిన ఊరు వెళ్తాను. ఇంక నేను బయలుదేరుతాను. చీకటి పడేలా ఉంది. మరుసటి రోజు ఉదయం పెద్దాయన చెప్పిన ఊరు బయలుదేరుతాడు. ఆ ఊరు చేరుకోగానే, తాళం చెవులు బాగు చేస్తాం, పోయిన తాళాలను తయారు చేసి ఇస్తాం, పాత వాటికి కొత్త తాళాలు చేస్తాం. తాళం చెవులు బాగు చేస్తాం, పోయిన తాళాలను తయారు చేసి ఇస్తాం, పాత వాటికి కొత్త తాళాలు చేస్తాం. ఇలా అరవటం మొదలు పెడతాడు. రెండో అరుపులకే ఒక ఇంటి నుండి, ఏ బాబు ఇలారా. అమ్మగారు చెప్పండి, కొత్త తాళం కావాలా, పాతది బాగు చెయ్యాలా? చెప్పండి అమ్మగారు. కొత్తదైతే ఎంత, పాతది బాగు చేస్తే ఎంత? కొత్తదైతే 50 రూపాయలమ్మా, పాతది చేసిస్తే 20 రూపాయలు అమ్మగారు. అమ్మో, కొత్తది 50 రూపాయలా? వద్దులే, పాతదే 10 రూపాయలకు చెయ్యు. అమ్మగారు గిట్టుబాటు అవ్వదండి, ఇంకొక 5 రూపాయలు ఇవ్వండి, చేసి ఇచ్చేస్తాను. సరేలే, ఇస్తాను, చెయ్యు. ఇలా ఆ ఊరిలో మంచి లాభమే వస్తుంది. అప్పటికి సాయంకాలం అవ్వడంతో ఆనందంగా ఊరు బయలుదేరుతాడు. ఊరిలోకి రాగానే, ఏం సోమయ్య, మంచి ఆనందంగా ఉన్నావు? బేరం బాగా అయ్యిందా? అవునరా, ఈరోజు బాగా డబ్బులు వచ్చాయి.
ఇంక నాకు గడ్డికాలం పోయినట్టేరా. సంతోషం రా. ఇలా కొద్ది రోజులు కష్టపడు, పట్టణంలో మంచి షాప్ పెట్టుకుందువు. అంతా దేవుడి దయా. నీ మాట చలువా. సరేరా, నేను ఉంటాను. అలాగే 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 మరి. సోమయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచాక బేరాలు రావటం తగ్గిపోతుంది. సోమయ్య మళ్ళీ దిగులు పడతాడు. అయ్యో, మళ్ళీ బేరం ఉండడం లేదు. డబ్బులు బాగా ఉంటే పట్టణంలో మంచి షాప్ పెట్టుకుందాం అనుకున్నా. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. ఇంకెప్పుడు షాప్ పెడతానో ఏంటో. అలా కొత్త ఊరికి వెళ్తాడు. ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయందేమనగా మన ఊరి జమీందారి గారి తాతల కాలం నాటి గది తాళం ఎప్పటి నిండో కనిపించకపోవడం వల్ల ఆ గది తెరిచిన వాళ్ళకి మంచి బహుమతి ఇవ్వబడునహో. ఇది విన్న సోమయ్యకు ఆహా, కష్టకాలంలో మంచి సహాయం దొరికింది. అని జమీందార్ దగ్గరికి బయలుదేరుతాడు. జమీందార్ ఇంటి దగ్గరకు వెళ్ళి నిలబడతాడు. జమీందార్ అతన్ని చూసి, ఎవరిది? ఇలా రండి. అయ్యా, నేను సోమయ్యను. మీరు గది తాళం తెరవాలని దండోరా వేయించారుగా, అది విని వచ్చానయ్యా. హో, ఏ ఊరు నీది? పక్కనే ఉన్న తాళపల్లి అయ్యా. ఏం చేస్తూ ఉంటావు? నా పనే తాళాలు బాగు చేయటమయ్యా. అవునా, సరేరా. అని ఆ గది దగ్గరకు తీసుకొని వెళ్తాడు. సోమయ్య తన దగ్గరున్న ద్రవ్యాన్ని ఒక గిన్నెలో కలిపి అందులో వేస్తాడు. కొద్దిసేపు చూసి వేసిన ద్రవ్యాన్ని బయటికి తీసి అది గట్టిగా తాళం చెవిలా బయటికి వస్తుంది. దానితో ఒక కొత్త తాళం చెవి తయారు చేసి జమీందారుకి ఇస్తాడు. జమీందార్ ఆ తాళంతో గదిని తెరుస్తాడు. సోమయ్య పనితనాన్ని మెచ్చుకొని జమీందార్ సోమయ్యకు కొంత సొమ్మునిస్తాడు. దానితో సోమయ్య ఆనందంతో పట్టణంలో కొత్త తాళం చెవి షాపు పెట్టుకుంటాడు. సోమయ్య రోజు ప్రొద్దున్నే షాపుకి వెళ్ళటం, రాత్రికి రావటం చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా పక్క ఊరిలో ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆ ఊరిలో సంపన్నులు ఎక్కువ ఉండటం వల్ల ఆ ఊరిలో అప్పుడప్పుడు దొంగతనాలు జరగటం సహజమే. అందుకే ఎప్పటిలాగే జరిగింది అనుకొని పోయిన దానికోసం ఆలోచించినా వెనక్కి రాదు అని వదిలేస్తారు. ఇలా దొంగతనం జరిగిన కొద్ది రోజులకే మరలా అదే ఊరిలో ఇంకో దొంగతనం జరుగుతుంది. కొద్ది రోజుల వ్యవధిలో మరో దొంగతనం జరగడంతో అందరికీ అనుమానం వస్తుంది. ఈ దొంగతనాలు కూడా ఎప్పటిలా కాకుండా కొత్తగా జరగడంతో ఊరి ప్రజలందరూ ఊరు పెద్దతో కలిసి సమావేశం అవుతారు. అయ్యా, ఊర్లోకి కొత్త దొంగలు వచ్చారు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, కానీ ఇంట్లో డబ్బులు బంగారం మాయమైపోతున్నాయి. మొదటి దొంగతనం జరిగిన వెంటనే ఇంకో దొంగతనం జరగడం ఇదే మొదటిసారి. అవునవును, ఈసారి మనం చాలా జాగ్రత్త పడాలి. లేదంటే ఊర్లో అందరి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి రావచ్చు. మీలో ఎవరికన్నా ఎవరి మీదైనా అనుమానం కానీ, లేదా మన ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు కానీ వచ్చినట్టు ఏమైనా అనిపించిందా? ఎవరైనా చూసారు అలాగా? అవునయ్యా, నాకెందుకో మన ఊరికి తాళం చెవులు బాగు చేయడానికి వచ్చిన వాడి మీదే అనుమానంగా ఉంది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నా ఇంట్లో దొంగతనం జరిగింది అంటే ఆ ఇంటి తాళం చెవి ఇంకొకటి ఆ దొంగ దగ్గరే ఉండాలి. తాళం చెవి బాగు చేయడానికి వచ్చినప్పుడే తన దగ్గర ఇంకొకటి ఉంచుకుని ఉండొచ్చుగా. అవును, ఆ సోమయ్య వచ్చిన తరువాతే ఇలా జరిగింది. ఇప్పుడు వెళ్ళే 4 తగిలిస్తే నిజం చెబుతాడు. తొందరపడకండి, నిజమేంటో మనకి పూర్తిగా తెలియదు. కావున ఆ సోమయ్య కొద్ది రోజులు కనిపెడదాం, అప్పుడు తగు నిర్ణయం తీసుకుందాం. ఊరు పెద్ద చెప్పినట్టు అందరూ అంగీకరించి ఊరిలో ఒకరిని సోమయ్యను రోజు అనుసరించమని పంపుతారు. అతడు రోజు ప్రొద్దున్న సోమయ్యని ఇంటి దగ్గర నుండి షాపు దగ్గరకు వెళ్ళి మరలా ఇంటికి వచ్చే వరకు సోమయ్యని కనిపెట్టుకొని ఉంటాడు. సోమయ్య రోజు షాపుకి వెళ్ళటం, ఇంటికి రావటం ఇలా ఒక వారం జరిగాక అదే ఊరిలో ఇంకో దొంగతనం జరుగుతుంది. ఊరిలో అందరూ మరోసారి ఆందోళనలో పడతారు. సోమయ్యకు ఏ పాపం తెలీదు. దొంగ ఎవరో చాలా తెలివైనడు, చాకచక్యంగా దొంగతనం చేస్తున్నాడు. ఈసారి సోమయ్యని కాదు, మన ఊర్లోనే కాపలాగా ఉండండి.
ఆ ఊరి వాళ్ళు ఇద్దరు ఊరికి కాపలాగా రాత్రి ఊరంతా తిరుగుతుంటారు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. అప్పటి నుండి ఆ ఊరిలో దొంగతనం జరగలేదు. ఇలా ఉండగా పక్క ఊరు జమీందారి ఇంట్లో దొంగతనం జరిగిందని ఊరు వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఊరి వాళ్ళు ఊరు పెద్ద కలిసి పక్క ఊరి జమీందారు దగ్గరకు వెళ్తారు. ఏంటి అందరూ ఇలా వచ్చారు? అయ్యా, మీ ఇంట్లో దొంగతనం జరిగిందని విన్నాం. అవును, మీ ఊర్లో కూడా దొంగతనం జరిగిందంట నేను విన్నా. మరి దొంగ ఎవరో తెలిసిందా? లేదయ్యా, అందుకే మా గోడు మీకు చెప్పుకుందామని వచ్చాం. అయ్యా, ఈ దొంగతనాలు ఎప్పట్లా కాకుండా చాలా కొత్తగా జరుగుతున్నాయి. వేసిన తలుపులు వేసినట్టే ఉంటున్నాయి. అయినా ఇంట్లో బంగారం డబ్బు మాయమైపోతున్నాయి. అవును, మా ఇంట్లో కూడా అలానే జరిగింది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి కానీ బంగారం కనిపించటం లేదు. నాకు ఆ తాళం చెవులు బాగు చేసే సోమయ్య మీదే అనుమానంగా ఉంది. మాకు అతని మీద అనుమానం కలిగే కొద్ది రోజులు అతన్ని వెంబడించాం. కానీ అతడు పని ఏదో అతడు చేసుకుంటున్నాడు. అతను తప్పేమీ లేదని అనుకుంటున్నాను జమీందార్ గారు. అలా అవుతే దొంగతనాలు చేసిందెవరు? అది మీరే కనిపెట్టి మా సొమ్ములు మాకు ఇప్పించండి అయ్యా. ఆ, సరే సరే, మీరు వెళ్ళండి. ఆ దొంగ సంగతి నేను చూసుకుంటా. వెళ్ళొస్తామయ్యా. జమీందారు ఆలోచనలో పడతాడు. నగలు పోయిన గది దగ్గరికి వచ్చి, వేసిన తాళం వేసినట్టే ఉంది కానీ దొంగతనం ఎలా జరిగింది? నా దగ్గర తాళం కాకుండా ఇంకో తాళం ఎక్కడో ఉంది. జమీందారికి సోమయ్య మీద అనుమానం తగ్గక తన దగ్గర పనిచేస్తున్న పాలేరిని సోమయ్యని ఒక కంట కనిపెట్టమని చెబుతాడు. సోమయ్య ఎప్పటిలాగే పనిచేసుకుంటూ ఇంటికి వెళ్ళటం, షాపుకు రావటం ఇదే తన దినచర్యగా పక్క ఊరి వాళ్ళు చెప్పినట్టుగానే పాలేరు కూడా చెబుతాడు. జమీందారికి ఏమీ బోధపడదు. పక్క ఊరి నుండి సోమయ్యకి కాపలాగా ఉన్న వ్యక్తిని పిలిపిస్తాడు. అయ్యో, కబురు పెట్టారు ఎందుకో? సోమయ్యకి కాపలాగా ఉన్నప్పుడు నువ్వు ఏమైనా గమనించావా? ఏమీ లేదయ్యా, సోమయ్య తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. అవునండి అయ్యగారు, సోమయ్య తాళాలు బాగు చేయటం, ఇంటికి వెళ్ళటం ఇదే చేసేవాడండి అయ్యా. ఇంత చెప్పిన జమీందారికి సోమయ్య మీదనే అనుమానం ఉండడంతో ఒక పథకం వేసి ఒకరోజు మారువేషంలో సోమయ్య దగ్గరకు వెళ్తాడు. ఇదిగో ఏవయ్యా, ఒక తాళం ఉంది, దానికి ఇంకో తాళం చేయాలి, చేస్తావా? అయ్యో, నా పని అదే అయ్యా, ఇలా ఇవ్వండి చేసేస్తా. ఇదిగో. అయ్యా, ఇది మరీ పాతదానిలా ఉంది. అవును, ఇది బాగా పురాతనమైంది. కొంచెం ఖర్చు అవుతుందయ్యా. ఏం పర్వాలేదు, చెయ్యు. ఇది మా జమీందారు గారి ముత్తాతలో కూడబెట్టిన ధనం ఉన్న గది తాళం ఇది. అందుకే నువ్వు బాగా జాగ్రత్తగా చెయ్యు. సరే అయ్యా, అలానే చేస్తా. సోమయ్య ఆ తాళాన్ని జాగ్రత్తగా చేసి ఇస్తాడు. అది తీసుకొని జమీందారు ఇంటికి వచ్చేస్తాడు. జమీందారు ఆ రోజు నుండి ఇంటికి ఎవరికి తెలియకుండా కాపలాదారులను పెడతాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు రాత్రి ఆ దొంగ ఊరిలోకి వస్తాడు. ఆ దొంగ నెమ్మదిగా నక్కి నక్కి జమీందారు ఇంటికి వస్తాడు. అది గమనించిన కాపలాదారులు దొంగని లోపలికి వచ్చే వరకు చూస్తారు. దొంగ గోడ దూకి లోపలికి వస్తాడు. దొంగని ఇంటి లోపల వెళ్ళనిచ్చి కాపలాదారులు దొంగ వెనకలే వచ్చి పట్టుకుంటారు. పట్టుకొని మరుసటి ఉదయం ఒక చెట్టుకు కట్టేసి ఉంచుతారు. జమీందారు గారు సోమయ్యకు కబురు పెట్టి పక్క ఊరి వాళ్ళను కూడా పిలుస్తారు. అందరూ వచ్చాక దొంగ ముసుగు తీస్తారు. ఆ దొంగ ఎవరో కాదు, సోమయ్య స్నేహితుడైన నాగయ్య. నాగయ్య, ఇప్పుడు చెప్పు అసలు నిజం ఏం జరిగిందో. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. మీ సొమ్ము బంగారం దొంగిలించింది నేనే. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి కానీ నువ్వు దొంగతనం ఎలా చేస్తున్నావు? అయ్యా, అది అది దొంగతనం చేసేది నేనే. అయినా దీనికి అసలు కారణం సోమయ్యే. సోమయ్య మీ ఊరు వచ్చినప్పుడు ఎవరి దగ్గర ఎంత ఉందో చెప్పేవాడు. మీ ఇంటి తాళాలు అచ్చులు సోమయ్య దగ్గర ఉన్నాయి. వాడితో తాళం చేసి నన్ను పంపేవాడయ్యా. అలా నేను వచ్చి దొంగతనం చేసేవాడిని. అయ్యా అయ్యా, క్షమించండి అయ్యా, ఈసారికి వదిలేయండి అయ్యా అని చెప్పగా అందరూ సోమయ్యను కొట్టబోతుంటే జమీందారు గారు ఆపి,
మీకు ముందే చెప్పాను అసలు దొంగ సోమయ్య అని. కానీ మీరు ఎవరూ నా మాట నమ్మలేదు. అయ్యా, తప్పైపోయిందయ్యా. బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. దయచేసి నన్ను క్షమించండి అయ్యా. మరి ఇంకెప్పుడూ చెయ్యను. సోమయ్య, నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత దొంగతనం చేశావో ఎవరిది వాళ్ళకి ఇచ్చి ఈ ఊరిలోనే కాదు ఈ చుట్టుపక్కల ఊరిలోనే కనిపించకుండా వెళ్ళిపో. సోమయ్య దోచిన సొమ్ము ఇచ్చి ఊరు నుండి వెలేయడంతో సోమయ్య నాగయ్య సొంత ఊరు వదిలి వెళ్ళిపోతారు.